రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు మొత్తం దేశ ప్రజలందరినీ కూడా సంభ్రమాచార్యాలకు గురి చేశారు. ఈ దేశంలో ఉండి ఈ దేశం మీద పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఎవరితో పోరాడతారు? ఈ దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంతో పోరాడతారా? ప్రజలు మద్దతు ఇచ్చి మూడోసారి అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో కొట్లాడతారా? అసలు మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే రాహుల్ గాంధీ గారు, మీరు ఇప్పటికే చేస్తున్నటువంటి తప్పు పనులు చాలా ఉన్నాయి. బయట దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని బలంగా ఉందనేటువంటి మాటల్ని బయట ప్రపంచానికి చెప్తా ఉంటారు. ఓవరాల్గా వీటన్నిటినే ఈ దేశ ప్రజలు 2014 నుంచి మూడోసారి ఒక ప్రభుత్వానికి, ఒక నాయకునికి మద్దతుగా అండగా నిలబడ్డారు. ఇంకా జ్ఞానోదయం కాలేదు సార్కి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది తెలియదు. మీకు భారతీయ జనతా పార్టీతో కొట్లాడేటువంటి శక్తి లేదు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాబట్టి విదేశీయులు భారతదేశం మీద దండయాత్ర వేయాలనేటువంటి ఆలోచనతోటి ఎట్లయితే మాట్లాడుతుంటారో అట్లాంటి తప్పుడు మాటలనే మాట్లాడతాడు ఈయన. ఎవరితో కలిసి కొట్లాడతావు? భారతదేశంతో, బంగ్లాదేశ్తో కలిసి కొట్లాడతావా? చైనాతో కలిసి కొట్లాడతావా? పాకిస్తాన్తో కలిసి కొట్లాడతావా? లేకపోతే మీ మదర్ వాళ్ళు ఊరైనటువంటి ఇటలీ వాళ్ళతో కలిసి వాళ్ళు దండయాత్రకు వస్తావా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? నీకు రాజకీయంగా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీనో ఇంకొక రాజకీయ పార్టీనో సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే సిద్ధాంతపరమైనటువంటి మాట్లాడండి, లీడర్ ఆఫ్ అపోజిషన్గా మాట్లాడు. అంతేగాని ఈ దేశం మీద చేతులేమో రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని తిరుగుతారు, మాట్లాడేటువంటి మాటలేమో ఇంకొక రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అందుకనే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం కోసం, జాతీయవాదం కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలందరూ బాగుండాలని కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. కానీ మీ ఆలోచన విధానం ఎంతసేపు ఈ దేశం మీదనే దాడి చేయాలనేటువంటి మీ ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాకేం అభ్యంతరం లేదు. మీకు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే ఈ దేశ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని పునరుద్ధరింపజేసుకోండి, లేదా ఇటలీకి పోయి కొత్తగా పౌరసత్వం తీసుకోండి, లేదు బయట దేశాలలో ఏ దేశంతో కలిసి కొట్లాడకొస్తారో చెప్పుండ్రి. అప్పుడు ఈ దేశ ప్రజలందరూ సంఘటితం అవుతారు. మిమ్మల్ని ఈ దేశ పొలిమేరలు దాటేదాకా బయటికి పంపేదాకా కొట్లాడతారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం మీద మాకు 100% విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలకు పోతా ఉన్నాం. ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తూ వస్తా ఉన్నాం. ప్రజలు ఓట్లు వేసినటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఆ సేతు హిమాచలం కష్టపడి ఓట్లేసి గెలిపించినటువంటి పార్టీని, గెలిచిన పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలిస్తున్నటువంటి పార్టీని ఇంత అన్డెమోక్రటిక్ గా విమర్శించడం అనేది రాహుల్ గాంధీ గారికి తగదు. మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని ఈ దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఈ దేశం గురించి, ఈ దేశ సమగ్రత గురించి ఇంతకాలం బయట మాట్లాడారు, ఇప్పుడు దేశంలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలి, ఈ దేశం కోసం మాట్లాడడం నేర్చుకోవాలనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయాల్సి వచ్చినటువంటి అంశం. థ్యాంక్ యూ. అంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే అవగాహన లేక ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్పి దాని గురించి? అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ దేశాన్ని చేస్తున్నట్టు కనబడుతుంది. దేశం సంఘటితమవుతుంది, ఈ దేశ ప్రజలందరూ ఒకతాటి మీదకి వస్తున్నారు. ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, మా పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది, పార్టీని రక్షించుకోలేక, పార్టీని నడపలేక. మరి భారత్ జోడో యాత్ర ఎందుకు చేసి? భారతదేశం మీద దండయాత్ర చేయాలనే ఆలోచన ఉంటే, ఈ దేశంతో కొట్లాడాలనే ఆలోచన ఉంటే జోడో యాత్ర ఎందుకు? ఈ దేశం మీద దండయాత్రని ప్రకటించి పాదయాత్ర చేయండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. అప్పుడు ప్రజలు చెప్తారు. అందుకని రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా పొలిటికల్గా మీరు కొంచెం పరిపక్వత చెందిందని కోరుకున్నాం, మేము చెందాలని ఆశించినాం. కానీ 5 సార్లు ఎంపీ అయిన తర్వాత కూడా మీరు గవే మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ దేశ ప్రజలు తీవ్రవాదులు వాళ్ళతోనే కూడా చేస్తున్నా అని చెప్పేసి పోరాటం చేస్తున్నా అని చెప్పేసి అని అంటాడు. ఈ దేశంలో నేను అదే చెప్తాను, చేతిలోనేమో కుడి చేతిలోనేమో రాజ్యాంగం పుస్తకం ఉంటుంది. అదే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు 5 ఏళ్లకు ఒకసారి ఈ దేశ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఓట్లు వేసిండ్రు, ప్రజలు ఓట్లు వేస్తే ఒక ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. సో మనకు నచ్చిన ప్రభుత్వం అధికారంలోకి రాలేదని, ఆ పార్టీతో కొట్లాడడానికి చేతనైతే లేదని ఆయన ఒప్పుకున్నట్టే కదండి.
బీజేపీని ఆర్ఎస్ఎస్ని కొట్లాడలేను గెలవలేనని అంగీకరించి ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నాడు తప్ప ఇంకొకటి లేదు. అందుకని రాహుల్ గాంధీ గారు మీరు 5 సార్లు ఎంపీ అయినరు, ఈ దేశం కోసం మాట్లాడాల్సిన బాధ్యతను ప్రజలు మీ మీద పెట్టిండ్రు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బాధ్యత తీసుకున్నారని మీరంతలో మీరే చెప్పిండ్రు. మరి అట్లాంటప్పుడు ఈ మాటలు ఈ పద్ధతి అనేది మార్చుకోకపోతే భారత ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని చెప్పి